అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని ఉద్దేశించినట్లు భావిస్తున్న ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఆ పోస్టులో మెలోనీ ట్రంప్ వైపు చూస్తున్న ఒక ఫోటోతో పాటు రిస్ట్రైనింగ్ ఆర్డర్ నీడెడ్ అనే పదాలు కనిపించాయి. ఈ పోస్టు కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివాదానికి మూలం ఇటీవల జరిగిన G7 సదస్సు. ఆ సమావేశం అనంతరం ట్రంప్, మెలోనీ తనతో ఫోటో దిగేందుకు బతిమాలిందని వ్యాఖ్యానించినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే మెలోనీ ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించారు. ఇటలీ ఎవరిని బతిమాలదు, అలాంటి ఘటన అసలు జరగలేదు అంటూ ఆమె స్పష్టం చేసినట్లు రిపోర్టులు వెల్లడించాయి. ఇప్పుడు అదే వివాదాన్ని కొనసాగిస్తూ ట్రంప్ చేసిన ట్రూత్ సోషల్ పోస్ట్ మరింత చర్చకు దారితీసింది. రీస్ట్రైనింగ్ ఆర్డర్ నీడెడ్ అనే పదాన్ని సాధారణంగా ఎవరైనా వ్యక్తి తనను పదే పదే ఇబ్బంది పెడుతున్నారని వ్యంగ్యంగా చెప్పడానికి ఉపయోగిస్తారు. ట్రంప్ ఈ పదాన్ని రాజకీయ వ్యంగ్యంగా ఉపయోగించారా లేక సరదా వ్యాఖ్యగా చేశారా అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. అయితే ఈ పోస్ట్ పై ట్రంప్ కార్యాలయం నుంచి ఎలాంటి అదనపు వివరణ విడుదల కాలేదు. ఈ పరిణామం నాటో సదస్సుకు ముందు చోటు చేసుకోవడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే అమెరికా, ఇటలీ రెండు నాటోలో కీలక సభ్య దేశాలు. వ్యక్తిగత వ్యాఖ్యలు వెలువడుతున్నప్పటికీ రెండు దేశాల వ్యూహాత్మక సంబంధాలు కొనసాగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటలీ ప్రభుత్వం కూడా ఈ వ్యక్తిగత వ్యాఖ్యలపై పెద్దగా స్పందించకుండా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం ఉండదనే సంకేతాలు ఇస్తుంది. ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉండగా మద్దతుదారులు, విమర్శకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇది ట్రంప్ శైలికి తగ్గ రాజకీయ వ్యంగ్యమని అంటూ ఉండగా, మరికొందరు ఒక మిత్రదేశ ప్రధాని గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దౌత్యపరంగా సరైన పద్ధతి కాదని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ చేసిన ట్రూత్ సోషల్ పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదం నాటో సమావేశంలో ఏమైనా ప్రభావం చూపుతుందా? లేక ఇది కేవలం సోషల్ మీడియా స్థాయిలోనే ముగుస్తుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.